గౌరవనీయులైన పత్రి విలేకరులకు అనంతపురం జిల్లా కోడేరు మండలం ఇప్పేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓబులేశ్వర గారు. నేను ఇది రెండోసారి ఇది మా గ్రామంలో కొన్ని ఏళ్ళ బట్టి సైడ్ కాలు ఊళ్ళో నీళ్ళని ఇసుకాళ్ళ నీళ్ళు ఊళ్ళో పోతుంటే దానికి రైతులంతా రోగాలు వస్తున్నాయి, ఇప్పుడు బావులు వస్తున్నాయి. మీరు దయచేసి సర్పంచ్ గారు మట్టి తోలండి దానికని చెప్పి వాళ్ళు చెప్పినారు. సరే అని మన పంచాయతీ సెక్రటరీ తోలుకొని పోయి వాటికి పోయి చూసినా పోయమ్మా అట్లయితే పోలీసు ఫోన్ చేసింది. వాళ్ళు కూడా వచ్చేసినారు, పోలీసులు కూడా వచ్చి తోలండి ఇప్పుడు మేము ఉండమన్నారు. సార్ మంచులు తోలేదు కదా, ఇది మట్టి తోలాలి కదా, పొక్కులేం లేదు, టాటలు కావాలా తోలేదానికి 2 రోజులు టైం అయితే సరేలే మళ్ళీ 3వ రోజు తోలిచ్చినాము. ఆ 3వ రోజు బండి పొక్కులేని తెచ్చి టాటలు పెట్టి 2 టాటలు పెట్టి తోలుతుంటే ఈ స్కూల్లో టీచర్లు నాకు జాండగిరల్లా ఆగస్టు 15 దయచేసి 4 ట్రిప్లు ఇచ్చినాను, 2 ట్రిప్లు అనిపించినాను. అది ఏమో గ్రామంలో తోలి చాలా ఉంది. అది ఒక ఊరే ఇంకా ఇద్దరు మాత్రమే తోలుతాను మొదలు పెట్టిండేది. ఆయన ఏం సార్ వచ్చి అదే పోలీసులే ఏం పోతే ఏం అంటే సార్ ఏం లేదు, డబ్బులు ఏమి లేవు, షూటింగ్ గురించి తాగి దయచేసి పోటీ నేను మన్నా తోలుతానని చెప్పినాను. అదే పోలీసులతో మళ్ళీ 3వ రోజు వచ్చి అదే పోలీసులతో దాన్ని చేంజ్ చేసి పట్టుకుని మధ్య లోపలికి వేపించి మీ పైన ఆటో వీటి కట్టా మీరు లక్ష కట్టా వీధి కట్టాము మొత్తం సంబంధం లేదు సార్, నేను పోతే లాస్ట్కి సార్ దయచేసి సర్పంచ్ను గ్రామంలో దోమలు పెడుతున్నాయి, పిల్లలు రోగాలు అయ్యి మట్టి దోతానంటే గెటప్ బయట కూడా బయట కూడా పూక అంటాడు. అయ్యి మళ్ళా ఏసాయి వచ్చి ఏసాయి మడిపెట్టి పెట్టుకుంటాడు. మీరు ఎట్లా సార్ మీరు 2వసారి సర్పంచ్ పర్మిషన్ తీసుకొని పర్మిషన్ లేదు అంటే పొక్కులేని పెట్టావా చేసేస్తావు ఇక్కడ మనుషులు సరి చేయాలి. మనుషులు తరపుడు సార్ వచ్చేకి దాదాపు 60-70 సంవత్సరాలకి దయచేసి కొంత అవకాశం ఇవ్వండి. ఇట్లా చేస్తే కాదంటే లేదు, మనుషులతో చేసి లేదు పనులు. ఇప్పుడు పొక్కులేని పెట్టి ఆ పొక్కులేని ఆడ పెట్టావా చీజ్ చేసేది పాడుతూ ఉంటాడు. ఇంత దాదాపు 70 సంవత్సరాలు ఒక ఎస్ఎన్జీలో పోలీసులు చదువుల మానవాళ్ళు జయపాలెడ్డిను సత్యనారాయణ సారు బాగా చెప్తుంటారు పనులు వాళ్ళు కూడా. అసలు సర్పంచ్ అంటే అడుగుతుంటే గెట్అవుట్ అయిన మారుతున్నాం మారి అని ఇట్లా ఎత్తి మాట్లాడతాడు ఆయన. మాది కూడా బయటికి పోయినా చూసి నాకు ఏం మళ్ళీ పడతాయి. ఈయన వచ్చి జమేదారు వచ్చి ఫోన్ నడబట్టి బెడ్ వేసినాడు. గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నా కుడర్సిఏ కుడర్సిఏ రాజు సార్ ఆయనకే మాకు వచ్చినప్పుడు అంటే ఒక పుల్లి అయిపోయినట్లు అయిపోయింది. మాకు ప్రతి ఒక్కరూ బాధపడతారు, రైతులంతా ప్రజలే భయపడుతున్నారు. ఎస్సీ పోయే కట్టి మమ్మల్ని తీసుకొని పోయి పక్కన తీసుకొచ్చి డ్రైవర్ని తిట్టేది. నీ ఎంతో రా వయసు లేదు నీకు యాక్సిడెంట్ కొడుకు యాక్సిడెంట్ అవుతాయి సార్ మీకు ఏం సంబంధం అంటే గుర్తు మూసుకొని పోయి గెట్అవుట్ పోయి చేతుల కింద కూర్చు అప్సర్ కట్టుకో. అది నా కొడుక కూడా అన్నాడు ఫస్ట్ ముందు సిఏ దత్తులని ఆయన అంటే మమ్మల్ని సర్పంచ్నే అట్లా చేసిన కానీ పోతే ఇతరులే రాయిస్తాడు ఆయన రాజాడు. దయచేసి మీరు ఇప్పుడు నాటిపల్లి అయితే నాకట్లా నీళ్ళు ఉన్నాయి, రేపు మేము తోలాలంటే మట్టి లేదా అన్ని పట్టాలి. ఎందుకు సన్న గ్రామం అది పట్టాలి, చెరువులో మట్టి వచ్చింది. ఇక తోలుకుంటే ఏమైనా కిసికి మాట్లాడితే డబ్బుల విషయంలో మాట్లాడతారు సార్, ఆయన డబ్బుల విషయం మాట్లాడతారు. ఆ డబ్బులు ఇస్తే ఏముండదు. సిఐ గారే లేకపోతే జమేదారు చెప్పిస్తారు, లేకపోతే చదువులకే ఆ జమేదారే ఈ పని చేసింది కూడా చెప్పింటే అయినా పని చేయమని చెప్పింటే అదే మళ్ళీ పట్టిపోయేది కూడా వాళ్ళే. తెలుగు కొత్తగా వచ్చినారు అంతా. ఇప్పేరు సర్పంచ్ ఓబులేశ్వర్ మీకు ఎంపీడీఓ చెప్పింటాడు కదా, ఎంపీడీఓ ఆధ్వర్యంలో మీరు పనులు చేయాల్సిండేది ఎప్పుడూ లేదంట. ఇప్పుడు ఈ రోజు పెడుతున్నారు, రూల్ పెడుతున్నారు, పర్మిషన్ పనులు చేయకూడదు అని ఈ రోజు చెప్తున్నారు. ఎప్పుడూ చెప్తారు పరిస్థితి అంతా. ఎవరు కూడా అడిగినా
నువ్వు సర్పంచ్గా నీ విధులను నువ్వు సరి చేస్తుంటే పోలీసు వారు నీకు అడ్డపడుతున్నారా? అడ్డుపట్టి ఇప్పుడు పొక్కలేని పెట్టుకుని మనుషులతో చేయాలంటే చెరువులోకి మధ్యతో మనుషులు చెప్తారా? ఇప్పుడు కళ్ళు వస్తారా? ఎముడి కూడా దండేసాడు అన్నమాట. సార్ మాకు సంబంధం లేదు, పొక్కలేని పెట్టుకుంటూ మనుషులతో చేయాలి, మనుషులతో చెప్తే అవుతుందమ్మా. ఎంపీడీఓకి చెప్పలేదా? చెప్పా, ఆయన కూడా చెప్పా. ఎంపీడీఓ ఏమన్నాడు? మీ సర్పంచ్లకే ఇల్లు లేదా మేమేం చేయాలి ఆయన. ఎవరు? మీ సర్పంచ్లకే గెట్ అవుట్ అయినాడే, మేమేం చేయాలా, మనుషులు పెట్టేసి చెప్పి ఉంటున్నాడు, మేమేం చేయాలని ఆయన. ఇప్పుడే అన్నాడా లేదంటే గతంలో కానీ ఏమన్నా మిమ్మల్ని తిట్టడం కానీ ఏమన్నా ఉండడం జరిగిందా ఆయన? విషయ ఇప్పుడే ఇప్పుడు మూడోసారి మా పక్కలే ఎక్కడ పని చేయకూడదు అంటారు డ్రైవర్. అంటే వాంటెడ్గానే చేస్తున్నారు అంటున్నారు. వాంటెడ్గానే అంటే కావాల్సినంగా ఆయన చేస్తున్నారు. అదే పనిగా కావాల్సిందే చేస్తాం పని అంతా. ఏసీలు సార్ మేమంటే ఏసీలు అయితే ఉంటుంది పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పొక్కలని పెట్టకూడదు, మనుషులే చేయాలా. ఎస్సీలు అన్నా కానీ గౌరవం ఇవ్వడం మాది కూడా సార్ మేము చెప్తాం కానీ నిలబడి లేదు, ఒక్క నుంచి కూడా నిలబడి లేదు, అలా ఒక నుంచి కూడా నిలబడి. పై అధికారులకు ఏమన్నా మీరు కంప్లైంట్ ఇవ్వడం చేసింది? పై అధికారులకు చెప్పాక కదా మండలి ఇవ్వమ్మ పంచాయత్ సెక్రటరీ సార్ మేడం మాట్లాడుతుంటే పెట్టాయి, మేడం ఎవరు అంటారు, మేడం కూడా సార్ అంటాను, ఆమె కూడా ఫోన్లో ఫోన్ పెట్టే అంటాడు. మీరు ఏమన్నా డిఎస్పీ గారి దగ్గరికి ఏమన్నా వెళ్ళారు? ఏం వెళ్ళలేదు, ఇంకా ఇదే ముద్దులు, ఇంకా డిఎస్పీ ముద్దు ఏం తెలియదు, ఇదే ముద్దులు. ఎస్పీకి ఏమన్నా అర్జీ అన్నా ఇచ్చారా ఈ విషయం మీద? ఎస్పీకి అర్జీ ఏమన్నా ఇచ్చారా? ఎస్పీకి అర్జీ లేదు, ఇంకా వీళ్ళ రాసి పెట్టాను, రాసి పెట్టి ఇవ్వాలి.